హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి కొంచెం ఎండెక్కింది, మబ్బులు ఎండలా ఉంది. ఈరోజు అయితే వర్షం అయితే పడలేదు, కొంచెం ఎండెక్కింది. ఇంకా ఎండెక్కింది కదా, బట్టలు అయితే వాష్ చేసుకున్నాం మార్నింగే. మళ్ళీ వర్షం ఎప్పుడు పడిపోతుందో చెప్పలేమని చెప్పేసి పర్వాలేదు, చలి కూడా తగ్గింది, అంతగా లేదు. ఇక్కడ మా పిల్లలు అప్పుడే ఇంకా ట్యూషన్ నుంచి వచ్చారు. ఈవినింగ్ 5కి వెళ్తారు, 7కి వస్తారు. ఇప్పుడైతే సెలవులు అని చెప్పేసి 4కే స్టార్ట్ చేశారు, 6 కల్లా వచ్చారన్నమాట. జస్ట్ ఇలాగా టీ పెట్టుకుంటున్నాము. గ్యాస్ అయితే కంప్లీట్గా అయిపోయినది, అందుకని చెప్పేసి ఆ గ్యాస్ అయితే మార్చుతున్నాను. ఎప్పుడు కూడా నేను గ్యాస్ అనేది బయటే ఉంచుకుంటామండి, లోపలైతే ఫుల్ డేంజర్ కదా. ఫుల్ ఉంటే మాత్రం బయటే ఎక్కువ మ్యాక్సిమం ఉంచుకుంటాము. బయట అంటే ఇంటి బయట కొంచెం ఉంచుకుంటాం అన్నమాట, లోపల తెచ్చుకొని ఉంచుకునే కన్నా బయట అయితే మంచిదని చెప్పేసి అదే తీసుకొస్తున్నాను. నేనైతే కింద గ్యాస్కి అయితే చాలామంది కొనుక్కొని ఉంటారు. ఒకవేళ కొనలేని వాళ్ళు ఎవరైనా దూరంగా ఉంది అనుకుంటే చాలా వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, ఎందుకంటే మగవాళ్ళ ఇంట్లో లేకపోతే చాలా ఇబ్బంది అయిపోద్ది. మనం తేడం చాలా వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎప్పుడు మ్యాక్సిమం నేనే తెస్తానండి. అతను మా హస్బెండ్ అయితే ఇంట్లో ఉంటే అతనే పెడతారు, లేకపోతే నేనే తెచ్చుకుంటాను. ఇంకా చాలా ఈజీ అయిపోద్ది అని చెప్పేసి రింగ్స్ అయితే కొనుక్కున్నాము. కింద వీల్స్ది కొన్నాను, చాలా బాగుందండి. అది ఆన్లైన్లో దొరుకుతుంది, చాలా చీప్గా దొరుకుతుంది. కొంచెం నేను రింగ్స్ టైప్ తీసుకున్నాను. ఇది కొంచెం వంగుతుంది అంటే పర్వాలేదు, టైల్స్ మీద అయితే ఈజీగా వచ్చేస్తుంది. కానీ మీరు కొంచెం ప్లాస్టిక్ది కొంచెం కాస్ట్ ఉంటుంది, 250 అంత ఉంటుంది అనుకుంటాను. తెచ్చుకోండి, చాలా ఈజీ ప్రాసెస్. గ్యాస్ కొండ ఈజీగా మనం తెచ్చేసుకోవచ్చు, క్యారీ చేసేవచ్చు అన్నమాట. ఎంత చక్కగా హ్యాపీగా, బరువు అంటే అనిపించదు. చాలా ఈజీ ప్రాసెస్. ఇంకా అదంతా గ్యాస్ పెట్టింది 1 మంత్ 15 డేస్లో వస్తుంది నాకైతే. ఇంకా అదంతా లోపలదంతా గ్యాస్ పెట్టిన దగ్గర క్లీన్ చేస్తున్నాను, ధూళంతా ఉంటే. మనకి గ్యాస్తో ఎంత యూజో అంత డేంజర్ కూడా. చాలా ఎక్కువగా ఏంటో తెలియదండి. పిల్లలు కనుక ముందు కొంచెం పర్లేదు, పిల్లలకి అన్ని తర్వాత ఫస్ట్ పర్వాలేదు, సెకండ్ ఇంకా డెలివరీ అయ్యేసరికి ఏజ్ పెరిగేసరికి ఇంకా మతిమరుపు అయితే చాలా విపరీతంగా వస్తుందన్నమాట. మర్చిపోతుంటాం, గ్యాస్ మీద ఏదేదో పెట్టేసి మర్చిపోతుంటాం. చాలా డేంజర్ అండి, చాలా జాగ్రత్తగా ఉండాలి వీటి విషయంలో మాత్రం. ఎప్పుడు కూడా గ్యాస్ విషయంలో మాత్రం ఒక కన్నేసే ఉంచండి. ఇది ఎప్పుడు డేంజర్ కాబట్టి కరెంట్ స్విచ్ బోర్డులు అవి మనం ఆన్ చేసి ఉంచిస్తాం, సెల్ ఛార్జింగ్లు పెట్టి ఆన్ చేసి ఉంచుతాము. అదే ఎప్పుడు కూడా మనం ఒకవేళ బయటికి వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం స్విచ్ బోర్డులు అవి ఆఫ్ చేసుకునే ఉంచుకోవాలి. గ్యాస్ కుండ దగ్గర ఎప్పుడైతే ఆ సిలిండర్ దగ్గర మనం లాక్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే గ్యాస్ సేఫ్టీగా లాక్ అయిపోయి ఉంటుంది కాబట్టి మనకి ఎటువంటి డేంజరస్ అనేది అనిపించదు. ఇంకా అదైతే ఓపెన్ చేస్తున్నాను. క్యాప్ అయితే కంపల్సరీగా ఉంచుకోవాలి, ఆ క్యాప్ అనేది యూజ్ అవుతుంది, పడేయకండి. నేను తాడైతే దాన్ని కట్టేసి ఉంచాను, క్యాప్ అనేది ఓపెన్ చేసేసి. ఇంక ఇక్కడ పెట్టేటప్పుడు మాత్రం కొన్ని అయితే సూటబుల్ అవ్వండి. చాలండి, నాకు సడన్గా అయితే ఒక 2-3 సార్లు ఇలాగ అయినది. ఏదైతే మనం రెగ్యులేటర్ ఉంటుందో ఆ రెగ్యులేటర్కి సూటబుల్ అవ్వకుండా కొన్ని గుంటలు వస్తుంటాయి. అవి మీరు విపరీతంగా ప్రెస్ చేసి చాలా విజర్ చేసి చేశారంటే ఏదైతే వాచర్ ఉంటుందో అది మీదకి తన్నేసిందంటే మొత్తం గ్యాస్ మొత్తం లీక్ అయిపోతుంది. ఇక్కడే కొంచెం కేర్ఫుల్గా మనం పెట్టుకోవాలి. సూట్ అవ్వకపోతే వదిలేసేయండి, వాళ్ళకే కంప్లైంట్ ఇస్తే మనకు వేరే కుండ తెచ్చి ఇస్తారన్నమాట. ఆ సిలిండర్ అనేది వేరేది మనకు తెచ్చిస్తారు. ఇక్కడ నాకు గ్యాస్ ఏంటంటే నేను పెట్టుకునేటప్పుడు హోల్ అయితే ఇప్పుడు నాకు అంత ఐడియా లేదు. బ్యాక్కి ఇస్తున్నాడు కదా స్టవ్లకి, ఇప్పుడు అన్నిటికి నేను సైడ్కి పెట్టుకున్నాను. అందుకని చెప్పేసి అది మీద నుంచి పెట్టవలసి వచ్చింది. ఇంకా అది హోల్ అయితే చేయించాలి. ఎప్పుడు మనం గ్యాస్ కుండ మనం ముందు పెట్టేటప్పుడు ఒక 10 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు ఉంచేయండి, లాక్ ఓపెన్ చేసి. అంటే గ్యాస్ కుండ దగ్గర లాక్ ఓపెన్ చేసి ఉంచుతాం కదా, ఆ తర్వాత స్టవ్ వెలిగించండి, చాలా మంచిది. ఎందుకంటే కొంచెం అది సెటరేట్ అవుతుంది. వెంటనే మనము లాక్ ఓపెన్ చేసి స్టవ్ వెలిగించిస్తే కొంచెం డేంజరు. అది మరీ అంత డేంజర్గా నేను చెప్పడం లేదు. అలా చేయకుండా ఒక 5-10 నిమిషాలు ఉంచిన తర్వాత స్టవ్ వెలిగించుకుంటే కేర్ఫుల్గా మంచిది. ఇంకా ఇవి వచ్చేసి ఫ్లవర్స్ అండి, చలికైతే అస్సలు విడలేదు. అట్లా కొడుతున్నాను, కొడితే చక్కగా విడిపోతున్నాయి. ఇలాగా బాగా ముద్దల్లాగా చలి కోసం అని చెప్పేసి అలా ఉండిపోతున్నాయి. వాటర్లో పోస్తే కొన్ని విడాయి, కొన్ని వెళ్ళలేదు. ఆ వెళ్ళలేని అలాగే ఉండిపోతాయి అని చెప్పేసి కొంచెం ఇలా మీదను కొడుతున్నాను అనమాట. అందుకే విడాయి. ఇక్కడ మా తులసమ్మను పెట్టుకున్నాను. ఇక చూడండి, మీకు ఇక్కడ చిన్న జోక్ చెప్తాను. మీకు చూసారా, టీ చేయవలసిన దాంట్లో పాలు,
పాలు మరగబెట్టిన దాంట్లోనేమో వచ్చేసి టీ చేశాను. చెప్పాను కదండి, మతిమరుపు మామూలు స్పీచ్ లెవెల్లో ఎగిరిపోయింది. నాకైతే మాత్రం ఉన్నది ఎగిరిపోలేదు, ఉన్నది ఏం మనసులో పెట్టుకున్నానో ఏమో తెలియదు కానీ బాబుకి పాలు మరగబెట్టిన దాంట్లోనేమో టీ పొడి వేసాను. ఇక్కడేమో పాలు అలా ఉన్నాయి, సర్లే అని చెప్పేసి ఇందులో కొంచెం పాలేసి వాడికి అందులో పాలు మరగబెడుతున్నాను, ఇందులో మేము టీ చేసుకుంటున్నాము. అలా జరిగిపోయింది. చాలా మతిమరుపు అయితే వచ్చిందండి బాగా. అసలు మా హస్బెండ్ ఎప్పటికప్పుడు నన్ను అయితే మాత్రం బాగా చాలాన్ని ఇస్తుంటారు. ఏవైనా ఫైల్స్ ఏవైనా ఇంటికి సంబంధించినవి అవి ఎక్కడ పెడతానో తెలీదు. ఎత్తుక్కునేసరికి నాకైతే మాత్రం ఎన్నో పడుతుంటాయి. సీవట్లయితే మాత్రం నాకు తప్పదు కదా, పడాలి. సరేనండి, ఇది ఏంటంటే వాము జీలకర్ర మీకు ఇది చూపిస్తున్నాను కదా, వాము జీలకర్ర, నెక్స్ట్ వచ్చేసి అల్లం చారు అంటాము, జీలకర్ర చారు అంటాము. మా సైడ్ అయితే మాత్రం ఇది మాత్రం చేసుకోండి, చాలా మంచిది హెల్త్కి అయితే మాత్రం. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. మీకు స్టార్టింగ్ చూపించాను కదా, అల్లం ముక్కలు తీసుకున్నాను. కొంచెం 1 ఇంచి అనుకోండి, 2 ఇంచీలు అనుకోండి అల్లం ముక్క. ఇంకా ఒక మీడియం సైజు ఆనియన్స్ ఒక 2 తీసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు ఒక గుప్పుడు తీసుకోండి, తొక్కలు తీసినవి. జీలకర్ర 2 స్పూన్లు, వాము ఒక 2 స్పూన్లు తీసుకున్నాను. మన ఇంట్లో ఎంతమంది తింటామో దాన్ని బట్టి అంచనా ప్రకారంగా తీసుకుంటే మాత్రం ఈ చారు చేసుకున్న అంటే పచ్చడిలాగా ఉంటుంది. ఈ చారైనా పచ్చడైనా సరే ఒకటే. పలచగా చేసుకుంటే చారు అంటాము, చిక్కగా ఉంటే పచ్చడి అంటాము అంతే. కానీ ఇది తిన్నాము అంటే హెల్త్కి చాలా మంచిదండి. కొంచెం మా హస్బెండ్కి జలుబు కఫంలా అనిపించిందని చెప్పేసి చేశాను. ధనియాలు కూడా తీసుకున్నాను. మీ దగ్గర మిరియాలు ఉంటే వేసుకోండి, లేదంటే కొని తెచ్చైనా వేసుకోండి, అద్భుతంగా ఉంటుంది చారు. మిరియాలు అయితే నా దగ్గర అప్పుడు అవైలబుల్గా లేవు, అందుకే మిరియాలు అనేవి స్కిప్ చేశాను. ఇలా ఏవైతే మీకు ఐటమ్స్ చూపించానో నోట్తో కూడా చెప్పాను. ఒకవేళ డౌట్ ఉంటే దీని గురించి కామెంట్ అయితే పెట్టండి. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చక్కగా. ఇలా పేస్ట్ అయితే చాలా మెత్తగా చేసుకోనండి, కొంచెం గట్టిగానే నలుగుతాయి. ధనియాలు వేసాం కాబట్టి కొంచెం మెత్తగా చేసుకుంటే తినేటప్పుడు మనకి బాగుంటుంది. ఈ చారు చేసుకోవడం వల్ల ఏంటంటే జలుబు కఫం, ఒంట్లో ఆకలి పుడుతుంది, చాలా మంచిది మాట. ఎవరైనా తినొచ్చు, ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు కానీ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా తినొచ్చు, చాలా చాలా మంచిది. మా అమ్మ ఎప్పుడు చేస్తుండేది. నేను కూడా అసలు మా హస్బెండ్ వాళ్ళకి ఇక్కడ తెలీదు, చేసుకోరు ఎప్పుడు కూడా. నేను నెలకు ఒక 2 సార్లు 3 సార్లు ఖచ్చితంగా అయితే చేస్తాను. అలా జలుబేది అయిందంటే పిల్లలకు కూడా పెడుతుంటాను అనమాట. అంత ఘాటేం ఉండదు, తింటుంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎంతమందికి తెలుసు ఈ చారు కూడా చెప్పండి. మ్యాక్సిమం మన ఆంధ్ర వాళ్ళు చేసుకుంటారేమో నాకు తెలిసి, విజయనగరం సైడ్ వాళ్ళు అయితే ఎక్కువ చేసుకుంటారు ఈ చారు అనేది. ఇంకా నేను తీసుకున్నాను, ఫస్ట్ ఆవాలు తీసుకున్నాను, ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, కరివేపాకు తీసుకున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఒక 2, 3, 4, 5 డేస్ ఉండాలి, బయట ఉండాలి అనుకుంటే ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోండి. కొంచెం పచ్చడిలాగా చేసుకోండి. లేదు వెంటనే తినేస్తామంటే కొంచెం తగ్గించుకోండి ఆయిల్ అనేది, అంతే. తర్వాత ఈ మిక్సీ చేసిన ముద్దంతా ఉంది కదా, దాన్ని ఆయిల్లో వేసి బాగా వేయించుకోవాలి. వేయించుకుంటే ఇక్కడే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. బాగా వేయించుకోండి. ఇంకా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా మ్యాక్సిమం నేను సాల్ట్ అనేది వేయించుకున్నప్పుడే వేస్తాను, ఎందుకంటే బాగా వేగుతుంది అన్నమాట. ముక్కలకు కూడా ఏదైనా ఉందంటే బాగా పడుతుందని చెప్పేసి ముందుకుండా నాకు సాల్ట్ వేయడం అయితే బాగా అలవాటు. తర్వాత వచ్చేసి పసుపు వేసుకున్నాను. అంత మనం ఎలా వండుకుంటాం కర్రీస్ అవి అదే ప్రాసెస్ అండి. మీరు తీసుకున్న ముద్ద బట్టి వేసుకోండి. పసుపు అయితే నేను చాలా చిన్న స్పూన్తో, అంటే మనకు కలర్గా ఉండాలి. పసుపు వేసుకున్న హెల్త్కి మంచిది, బాగుంటుందండి. పసుపు అనుకుంటాం కానీ ఏ కర్రీస్లో వేసిన దాని టేస్టే వేరు. మనం అంటే డైరెక్ట్గా పసుపు తినే కన్నా కర్రీలో వేసుకుంటే పసుపు టేస్ట్ కూడా బాగుంటుంది. ఆయిల్ అనేది బయటకు వచ్చినంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. అక్కడ వేయించి అలా పెట్టుకున్నాను. తర్వాత ఇందులో కొంచెం ఒక నిమ్మపండుకి సగం అనుకోండి, చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు తీసుకోండి. ఖచ్చితంగా ఇది కావాలి చింతపండు అయితే, లేకపోతే కొంచెం అవి ఒకటిగా ఉంటాయి కదా, మామూలుగా అయితే తినలేము. మీకు ప్రాసెస్ అనేది చెప్తాను. ఇలా బాగా వేగినాయి కదా, శుభ్రంగా వేగిపోవాలి ఆయిల్ బయటకు వచ్చినంత వరకు.
వేగితే పచ్చడి టేస్ట్ అనేది అద్భుతంగా చాలా హెల్త్కి ఎంత మంచిదో తింటుంటే అంత బాగా తినాలనిపిస్తుంది అనమాట. జ్వరం వచ్చిన వాళ్ళకి, జలుబు చేసిన వాళ్ళకి నోరైతే అస్సలు బాగుంటుంది కదా, వాళ్ళకి మంచి హెల్ప్ఫుల్ అవుతుంది, వెంటనే రికవరీ ఇస్తుందండి, అంత బాగుంటుంది. కారం కూడా తీసుకున్నాను. మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టే కారం కూడా వేసుకోండి. మొత్తం కారం అంతా కలిపినంత వరకు కొంచెం కారం కూడా వేగితే బాగుంటుంది, లేకపోతే పచ్చివాసన వస్తుంది. నాదైతే పసుపు కారం, అందులోనే పసుపు ఉంటుంది, కానీ నేను పసుపు వేశాను. ఒకవేళ మీ దగ్గర మామూలు కారం ఉన్నా వేసుకోండి, ఎందుకంటే పసుపు ఎక్కువగా వేయదు అమ్మ అయితే, అందులో కారంలోనూ కొంచెం వేస్తుంది. అయినా ప్రతి కర్రీలోనూ మళ్ళీ నేను పసుపు వేస్తాను, అంతకేం అనిపించదు, బాగానే ఉంటుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా షుగర్ అండి, నేనైతే షుగర్ వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే బెల్లం వేసుకోండి, షుగర్ ఖచ్చితంగా వేసుకోండి, చాలా బాగుంటుంది. షుగర్ వేసుకోవడం వల్ల ఏంటంటే పులుపు వేస్తాం కదా, ఈ పులుపు షుగరు రెండు కాంబినేషన్ అనేది మనం తింటుంటే పుల్ల పుల్లగా, తీయగా, కారం కారంగా, ఘాటుగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. తినలేని వాళ్ళు, తిన్న వాళ్ళు అయితే మరి వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇంకా నేను షుగర్ వేసుకున్న తర్వాత కలుపుకున్నాను. కొంచెం కలుపుకున్న తర్వాత చింతపండు వేసుకున్నాను. పులుపు అనేది, పులుపు మీరు ఎంత తింటారో దానికి తగ్గట్టుగా వేసుకోండి. కొంచెం తింటానంటే కొంచెమే వేసుకోండి. కొంచెం రైస్లో కలుపుకుంటాం కదా మనం, దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. మనం పచ్చళ్ళలో ఎంత చింతపండు అది వేస్తుంటామో అలాగే వేసుకోవాలి, సేమ్ ప్రాసెస్. దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఎవరికైనా తెలీదు అనుకుంటే ఈ వీడియో బాగా ఫాలో అయిపోండి. ఇంకా మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే పెట్టండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే దీని గురించి ఇస్తాను. ఇలా బాగా పులుపు వేసుకున్న తర్వాత మీకు పల్చగా చారులాగా అంటే వాటర్ లాగా ఉండాలనుకుంటే ఎక్కువ వాటర్ వేసుకోండి, అది మరుగుతుంది. పచ్చడిలాగే బాగుంటుంది, పచ్చడిలాగే చేసుకోండి. వాటర్ లాగా అంతగా ఘాటు ఉండదు, అంత బాగుండదు, ఎక్కువ రోజులలో ఉండదు. నేను పులుపు చూసుకొని మరలా వేసుకున్నాను, సరిపోతే వేసుకోండి. ఇక్కడే చూసుకోండి, పులుపు, ఉప్పు, స్వీటు అంతా ఇక్కడే చూసుకుంటే సరిపోతుంది అన్నమాట, మరలా వేసుకోవచ్చు. కొంచెం అది ముద్దలా ఉంది కదా, ఉడకాలని చెప్పేసి ఇంకా నిల్వ ఉంచుకుంటే మాత్రం ఖచ్చితంగా కొంచెం వాటర్ వేసుకొని బాగా ఉడకాలి కదని చెప్పేసి నేను వాటర్ అయితే వేసుకున్నాను. ఇంకా ఉడికేసరికి ఆయిల్ అంతా మీదకి వచ్చిందంటే ఆటోమేటిక్ మనకు తెలిసిపోద్ది అది కంప్లీట్ అయిపోయిందని. ఇంకా పచ్చడిలాగా ఇలా రెడీ అయిపోతుంది అన్నమాట. చాలా బాగుంటుందండి. మరలా చెప్తున్నాను, ఇది హెల్త్కి సంబంధించింది. ఆల్రెడీ దీని గురించి అయితే నేను వీడియో కూడా ఒక సింగిల్గా చేసి పెట్టాను, అంత రీచ్ లేదండి అది అందరికీ వెళ్దు కదా. ఇంక వ్లాగ్స్ అయితే చాలామంది చూస్తుంటారు కదా, అందుకని చెప్పేసి వ్లాగ్స్లో పెట్టాను. బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. చారు అయితే మాత్రం, చారు అంటున్నాను, పచ్చడి అంటున్నాను, అది మీ ఇష్టం, ఏదనుకున్నా ఓకే. ఇలా పచ్చడిలాగా ఇది 4-5 డేస్ బయట ఉంచుకున్న 4-5 డేస్ ఉంటుంది. తిండి కొద్ది తినాలనిపిస్తుంది అన్నమాట. ఎంత రైస్ అయినా తినేవచ్చు అలాగా, చక్కగా అంత బాగుంటుంది. ప్రెగ్నెంట్ వాళ్ళు తినవచ్చు, అంటే చిన్నపిల్లల తల్లులు ఉంటారు కదా, పాలు ఇచ్చిన వాళ్ళు కూడా తినవచ్చు, ఎవరైనా తినవచ్చు. టేస్టీ సూపర్. ఒక లైక్